ఏంటి కేశినేని నాని గారి ఈ వొకాబులరీ చేంజ్ అవ్వడాన్ని ఎలా చూస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ముద్రగడ గారు వైసీపీ నేతలు మా ఇంటికి వస్తా అంటే వద్దు బాబు మా ఇంటికి రాకండి, నేను మీ పార్టీలోకి రాను అని చెప్పి దండం పెట్టారట. ఈ రెండింటిపైన మాకు మీ విశ్లేషణ కావాలి. ముందుగా ఏహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. మరి రఫీ గారు బాగా చెప్పారు అపరిచితుడని. అపరిచితుడు క్లైమాక్స్లో ఒరిజినాలిటీ చూపించినప్పుడు ఎవరికైనా టెంకు పగులుతుందని చూపించాడు కేశినేని నాని. అమరావతి ఉద్యమం గురించి చెప్తున్నారు. మొదట్లో అది తెలుగుదేశం ఎత్తుకున్న ఉద్యమం, ఆ తర్వాత మెళ్ళలో గొడ్డేసుకున్నాడు, తల గుడ్డ కట్టుకున్నాడు, ఇలా ఎవరు పడితే సంబంధం లేని వాళ్ళందరూ దాంట్లో దూరి దాన్ని అబాసుపాలు చేశారు. అంచేత ఒరిజినల్ తెలుగుదేశం ఉద్యమానికి సంబంధించినంత వరకు కేశినేని నాని గారు ముందు మాట్లాడింది చేసింది కరెక్ట్. కమింగ్ ఇంటూ ఇందాక మా రజనమ్మ కూడా చాలా బాగా చెప్పింది. పవన్ కళ్యాణ్ గారే ఐవీఆర్ కృష్ణారావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇది అమరావతి కిందే దాన్ని అభివర్ణిస్తూ ఆయన ఇచ్చిన దాంట్లో స్టాండ్స్ విల్ చేంజ్ ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకురాలు, నేను ఒక నాయకురాలు అన్నట్టుగా మాట్లాడారు. మీరు రాజకీయం యాడ్ చేస్తే మీరు రాజకీయ నాయకురాలు అయిపోతారు. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ అమరావతి విషయంలో ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పుకోవడం రాట్లేదు ఎప్పటికీ. ఎందుకంటే 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత అసలు రాజధాని అమరావతి అన్న విషయం ఎందుకు ఒప్పుకోలేక వీళ్ళు జుట్లు పీక్కుని ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అమరావతి రాజధాని, నేను దానికి కట్టుబడి ఉన్నా, ఎవడైనా కాదంటే మాట్లాడదాం. అందుకని మనందరికైనా ప్రాక్టీస్ చేస్తున్న మా రజనామని అడగండి. 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకున్న తర్వాత ఇంకా రాజధాని కానీ ఉదంతం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూడోది ఈ కర్నూలు న్యాయ రాజధాని బెంచ్ ఈయనొత్తి పెట్టిది గతం నుంచి శాంక్షనే ఉంది. ఎందుకు పెట్టట్లేదు చెప్పమండి, ఎందుకు పెట్టట్లేదు ఎవరు చెప్పమనండి. ఆ రీజన్ మాత్రం ఎవరు చెప్పరు. అబౌట్ 5 సంవత్సరాలు ఊరుకోండి, నవ్వుతారండి ఎవరైనా, నవ్విపోతారు ఎవరైనా. తెలిసినోడితో మాట్లాడవచ్చు, తెలియనోడితో నేను మాట్లాడను. 5 సంవత్సరాలు తెలుగుదేశం కాలక్షేపం చేసుకుని పోయింది. బెంచ్ పెడతాం పెట్టకథలు. ఇక్కడ వీళ్ళు 5 సంవత్సరాలు బెంచ్ పెడతాం పెట్టకథలు అయిపోయింది. మళ్ళీ కొత్త వచ్చిన అదే పెట్టకథ, బెంచ్ మాత్రం పెట్టరు. అంటే వీళ్ళు అసలు పూర్తి బెంచ్ కదా హైకోర్టే పెడతామని చెప్పింది. ఎలా పెడతారండి? నేను అర్థం ఉందా? చదువుకున్నాం కదా మనం అమరావతిలోగా రైతుల్లో మోసపోవడానికి లేవు కదా మనం చదువుకున్నాం, వాళ్ళకేం చెప్పాలి కదా. అమరావతిలో రాజధాని పెట్టినప్పుడు ఉన్న ప్రైమరీ కండిషన్స్ అన్నింటిలోనూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్ల ప్రాంగణాల్లో రావణ గారిని పిలిచి రెబ్బలు కత్తిరించారు చూడమనండి ఒకసారి. ఏదో అలా భౌగోళిక ఛానల్లో భజన చేసుకుంటూ ప్రొవోకింగ్ యాటిట్యూడ్తో చెప్తున్న విషయాల్ని ప్రజలకి ఆపాదించుతున్నారు కాబట్టి ఒరిజినాలిటీలు అన్నీ కప్పబడిపోతున్నాయి. అసలు రాజధాని అమరావతి కరస్పాండెన్స్ ఈ రోజుకి కూడా ఇదే ముఖ్యమంత్రి అక్కడి నుంచే చేస్తుంటారు. మా స్కూటర్ మెకానిక్ ఏదో 10 ముహూర్తాలు ఎట్టాడు పని పాటు లేకుండా, ఒక్కసారి కదిలి వెళ్ళగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్లమెంట్ పదే చెప్తుంది రాజధానికి అమరావతి. ఇంకోటి న్యాయశాస్త్రంలో చదువుకున్నాడు ఎవడైనా సరే, కడుపు కన్నజనుడు 100 మంది ఎంపీల ప్రపోజల్తో రాజధానిలో పెట్టిన హైకోర్టుని మూవ్ చేయగలగాలి. అలాంటి ఉదంతం ఒకటేనే ఉందా? ఇక్కడ మన తెలంగాణ నుంచి రాష్ట్ర హైకోర్టు తరలి వెళ్ళడానికి ఎలాంటి ప్రక్రియ చేసుకున్నారు? రవిశంకర్ గారు ఆ రోజు న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 100 పైచీలకు ఎంపీలు రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రొవోకింగ్ బాగా నచ్చింది సార్. వాళ్ళ నీళ్ళని ఆడిపోసుకుంటూ ప్రజల్లో కాలక్షేపం రాజకీయాలకు తరలిపోయారు. అంచేత ఎవరు అతీతం కాదు. అమరావతి ఉద్యమంలో అందరి చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటేనండి, రైతులకు అన్యాయం చేసిన దాని దగ్గర మిమ్మల్ని అడగండి, రజనామని అడగండి, వేణుగోపాల్ రెడ్డి గారిని అడగండి, రఫీని అడగండి, ఎవడైనా రైతులకు అన్యాయం జరిగింది అమరావతికి అన్యాయం జరిగిందని మాట్లాడతారు. కానీ అమరావతి రాజధానికి అన్యాయం జరిగిందని ఆపాదించబడుతుంది. రైతులకు న్యాయం చేసే విషయంలో ఎవరి దగ్గర చిత్తశుద్ధి లేదు. అంటే అమరావతిని రాజధానిగా డెవలప్ చేయటమే రైతులకు న్యాయం చేయటం కదా. అది ఏమని డెవలప్ చేస్తారు? డెవలప్మెంట్ ఈహా ఛానల్ ఇక్కడ పెట్టారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి అమరావతిలో ల్యాండ్ ఇచ్చి నాకు ఇవ్వండి నేను ఈహా ఛానల్ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? తెలుగుదేశం ఆయన నుంచి ఎవరైనా డెవలప్ చేస్తానంటే ఎవరు కాదన్నాడా? ఆర్బీఐకి ల్యాండ్ శాంక్షన్ చేసినాడు, వచ్చి పెడతానంటే ఇక్కడ పెట్టదు అక్కడ పెట్టని ఎవరైనా చెప్పాడా? ఎవరికి వాళ్ళు డెవలప్ చేయకుండా సరే ఏమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ఎవరు అడ్డుపడ్డరు? వీళ్ళిద్దరు పొత్తులు ఇప్పుడు సరదా పడిపోతున్నారు కదా. అలా బొలిసెట్ సత్యనారాయణ గారు కదా అడ్డుపడింది సీడ్ క్యాపిటల్ రోడ్డుకి. వీళ్ళకి నచ్చింది కాబట్టి, సహోజ కుదరపడింది కాబట్టి అవన్నీ మర్చిపోవాలి మేము. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన కేసులు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా? అంచేత అవకాశవాద రాజకీయాలకు తెరలేపుకుని ఎవరికి నచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేస్తున్నప్పుడు, పార్టీలు ఆ విధమైన ప్రాతిపదికలు ఉన్నప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఆనాటి ఆయనలో చిరంజీవి గారితో మన దగ్గర విభేదించిన వ్యక్తుల్లో తెలుగుదేశం నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. అలాగే ఈనాడు పవన్ కళ్యాణ్తో విభేదించిన వ్యక్తుల్లో వైకాంట్. ఎందుకంటే ఈ కేశినేని నాని గారు అన్న వ్యక్తి చిరంజీవితోనే 3 నెలల్లో మనస్పర్ధలు వచ్చి బయటకు వచ్చినాడు. పవన్ కళ్యాణ్తో పొత్తాను కానీ ఇన్స్టంటేనియస్గా రియాక్టివ్ మోడ్లోకి ఎందుకు రాకుండా ఉంటాడు? అన్ని చెప్పేస్తారు, అన్ని ఒకేసారి వ్యతిరేకించేస్తారేంటి? ఇప్పుడు అగ్గి కాజ్యం తోడైనప్పుడు ఆయన అమరావతి గురించి చెప్తున్నారు, లోకేష్ గారి గురించి చెప్తున్నారు. సానుభూతి చెప్తా, పవన్ కళ్యాణ్ గారి పైన సానుభూతి చూపించినారు. లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసం పవన్ కళ్యాణ్ కూడా ఫనంగా పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ ప్యానల్లో
వాట్ ఈస్ దిస్ కెపాసిటీ అన్న దాని మీద మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలు ఎన్నుకున్న రెండు టర్ముల ఎంపీ లోకేష్ గారికి వచ్చేసరికి పార్టీ ప్రకారంగా సెక్రటరీ పదం ఉన్న వ్యక్తి ఏ కెపాసిటీతో వీళ్ళు ఒకరినొకరు శాసిస్తున్నారు అన్న దగ్గర ఇందాక రఫీ గారితో మాట్లాడింది నేను ఖచ్చితంగా డిఫర్ అవుతా. ఎందుకంటే ఈయనకి ఒక స్థాయి ఉంది ప్రజాస్వామ్యంలో. అవకాశం కల్పించింది ఇక్కడ అవకాశం ఎవరికి కల్పిస్తుంది? లోకేష్ లాంటి వ్యక్తికి పార్టీ సెక్రటరీ చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రజలు టికెట్ ఇచ్చింది కదా. అదే చెప్తున్నాను సార్, అందరికీ టికెట్ ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన టికెట్ తీసుకుని నిలబడ్డాడు 2 నియోజకవర్గాల్లో, ప్రజలు రిజెక్ట్ చేశారా లేదా? ద సేమ్ సినారియో ఇదే వ్యక్తికి తెలుగుదేశం పరంగా ఇచ్చిన దానికి వేణీలకి సన్నీలు తోడవుతుంది కానీ ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ లేకపోతే అయితే సెక్రటరీ స్థాయి హోదా ఉన్న లోకేష్ గారికి మంగళగిరిలో ఎందుకు ఓడిపోయాడు? ఇది ప్రజాస్వామ్యంలో వ్యక్తి యొక్క ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే విధానంలో ప్రజల కొలమానం చాలా డిఫరెంట్. దానికి పార్టీ పరంగా నీ క్యాడర్ పరంగా ఏదైనా సహాయ సహకారాలు అందడం వేరు, ప్రజల హృదయాలు గెలవడం వేరు. ఇదే ప్రజల బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ అంత గొప్ప కేశినేని నాని గారు అభిప్రాయాలు ఎలా మార్చుకుంటారు? నేను మార్చుకోవడం ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను. లాస్ట్ టైం మీరు చిరంజీవి గారితో అన్న దగ్గర ఆయన డిఫర్ అయిన దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పొత్తున్న దగ్గర ఒక ఫ్రిక్షన్ యాడ్ అయ్యి ఉండొచ్చు. అది మీరు చెప్తున్నారు, ఎక్కడ వినక్కర్లే. అంతర్గత ఇప్పుడు ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ అంతర్గత ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇందాక నేను రఫీ గారు చెప్పిన దానికి నేను కౌంటర్ ఫైల్ చేస్తున్నాను. రెండోది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవాళ జరుగుతున్న ఒక మొమెంటంలో అమరావతి ఉద్యమం పేరుకి నడుస్తున్న దగ్గర యాబ్సెన్స్ ఆఫ్ తెలుగుదేశం అవునంటారా కాదంటారా? అంత దాకా ఎందుకు సార్? అమరావతి ల్యాండ్లు ఈ రోజు 33-34 వేల ఎకరాల పైచీలకు రావడానికి కర్త కర్మక్రియ శ్రవణ్ ఇలాంటి వ్యక్తి అక్కడ ముందు నడిపిస్తున్నాడా? నాకు ఆన్సర్ కావాలి. అదే అక్కడ శ్రవణ్ అనే వ్యక్తి ప్లస్ పార్టీ ఈ రెండు లేని దగ్గర ఎవరెవరు వచ్చి నడిపిస్తున్న దగ్గర అమరావతి ఉద్యమానికి పార్టీలు ఎలా ఓన్ చేసుకోవాలి? అతీతంగా ఉద్యమం ఉండాలని నేను మళ్ళీ చెప్తున్నాను. పార్టీలు సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ మనకి తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీలకు అతీతంగా కోదండరాం పెద్ద వ్యక్తిని ముందుకు నిలబెట్టి జేఏసీలో ప్రతి పార్టీ సభ్యులు ఉన్నారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అలాంటి మూమెంట్ ఎక్కడ చూపించారు? అమరావతి జేఏసీకి అందరూ మద్దతు ఇస్తున్నారు కదా. అలా కాదు ప్రసాద్ గారు, ఒక నిమిషం నాది అవ్వలేదు. మీరు నేను ఎవరు మధ్యలో మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే చాలా సమయం. మీకే అడుగుతున్నా, మీకే చెప్తా ఒక చిన్న మాట. అమరావతి ఉద్యమానికి శివారెడ్డి గాని ఉన్నటువంటి మొత్తం కార్యవర్గంగా తెలుగుదేశం పార్టీ కాదే? తిరుపతి కాదు అనేది ఆయన పాయింట్. నేను అంటుంది అదే. ఇవాళ సంయుక్త కార్యాచరణలో సమైక్యవాద ఉద్యమం నుంచి ఇవాళ జేఏసీ ఇక్కడ ఆవిర్భించి కోదండరాం గారి దగ్గర తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు పార్టీలు అందరూ ఆయన ముందు నడపమన్నారు, వెనకాల పార్టీలు నడిచే. ఇవాళ మీరు చెప్తున్న ఆ పేర్లోకి మీరు వెనకాల నుంచి ఏమైనా సంఘీభావాలు ఇచ్చారా? అది డైరెక్ట్ ఎందుకు పబ్లిక్ ఫోరం లో అడ్రస్ చేయలేపారు? ఎందుకంటే అది రైతు సమస్య. ఆగండి రఫీ గారు, ఒక నిమిషం. ఇప్పుడు రైతు ఉద్యమం ఉన్న దగ్గర అదర్ దాన్ వైఎస్ఆర్సీపీ మిగిలిన అందరూ సమన్యాయం చేయడానికి ముందుకు వచ్చిన దగ్గర ఒక కామన్ ప్లాట్ఫామ్ దగ్గర ఈ శివారెడ్డి గారికి ఇంకో ఎవరికో అక్కడ ఉన్న జేఏసీలో ఉన్న వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీతో కొంతమందితో సత్సంబంధాలు చుట్టరకాలు ఉన్నవి. చాలాసార్లు నేను జేఏసీలో విభజించి మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అవుట్ ఆఫ్ దిస్ ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఇలాంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు పార్టీలు అలైన్ చేసుకున్న దాంట్లో జేఏసీ కోఆర్డినేషన్స్ లో వీళ్ళు పార్టీలు ఎందుకు లేవు? ఎందుకంటే ఇవాళ ఇందాక మా రజనమ్మ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రాజధాని భూముల విషయంలో డిఫర్ అయిన ఉదంతంలో ఇవాళ కేశినేని నాని గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే పాయింట్ మీద డిఫర్ అవడంలో దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇవాళ మీకు బిజినెస్ మాడ్యూల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ బిజినెస్ మాడ్యూల్ క్రియేట్ చేసిందని ఆపాదించిన దగ్గర ఇవాళ ఎప్పుడైతే ఎవరెవరైతే అతీతంగా ఉన్న దగ్గర ఇవాళ బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం సార్ అవుటర్ రింగ్ రోడ్డు దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అంటే ల్యాండ్లో అవకతవకలు ఉన్నది కోర్టు పరివ్యూలో ఉన్న దాంట్లో సబ్జుడిస్ అవుతుంది నేను మాట్లాడడానికి కూడా. ఆయనకి ఇవాళ బెయిల్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇంక ఈ విషయంలో ఏది జరగకపోతే అంత ఉపద్రవం ఎందుకు వస్తుందన్న కాన్సెప్ట్ లో ఒక హిడెన్ ఎజెండా మొదట్లో ఉన్న మొమెంటంకి రైతులు పార్టీ పరంగా వాళ్ళ తెలుగుదేశం పరంగా పరిరక్షించాలన్న దాంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆ మాటకు వస్తే వాళ్ళ రఫీ గారు కూడా పార్టీలో ఉండి కట్టుబడి మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ వాట్ ఇస్ ద అవుట్కమ్ మన దగ్గర పార్టీల దగ్గర నుంచి ఎవరికి న్యాయం చేయడానికి లేదు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇఫ్లు బట్లు రాజకీయ పార్టీలు ఎట్లెందుకు పోలేదు అట్లెందుకు పోలేదు వదిలేసేయండి సార్. అమరావతి కాజ్ అక్కడ రాజధాని ఉండాల్సిందే, రాజధాని కట్టాల్సిందే అని మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఏమంటున్నారు? ఏం కట్టాలి రాజధాని? ఇప్పుడు ఏమంటున్నారు? ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి 10 ఏళ్ళు ఇక్కడ మన ఏడమనడానికి కూడా సెక్రటరియట్ లో 2 బ్లాకులు 3 బ్లాకులు మన మొహాలు పడేశారు. హైకోర్టులో మన కేసులో ఇప్పుడు వాదించుకోమన్నారు. అసెంబ్లీ సెక్షన్ తెలంగాణలో కానప్పుడు ఈ తప్ప మనకి ఈ హైదరాబాద్ లో ఏం పనిచేసి తిరగబడిపోలేదు మనకి. అదే విధంగా గవర్నమెంట్ పరంగా ఒక రాజధాని అంటే ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీ అండ్ సచివాలయం, ఈ 3 కట్టి కూర్చున్నారు వాళ్ళు హైకోర్టు. ఇది తప్ప గవర్నమెంట్ ఇంకేం కడుతుంది? ఆర్బీఐ ఒకళ్ళు వచ్చి భవనం కట్టుకుంటారు, కట్టాలి. అంతకు తప్ప మీరు హోటల్ ఇండస్ట్రీ కోసం ఒక జోన్ క్రియేట్ చేశారు, యూనివర్సిటీల కోసం తీసుకొచ్చి 4 యూనివర్సిటీలు అక్కడ పెట్టారు, ఎయిమ్స్ తీసుకొచ్చి పెట్టారు పార్టీ పరంగా లేదా తెలుగుదేశం పరంగా గత ప్రభుత్వ పరంగా. ఇవన్నీ చెప్తున్నా.
తదనంతరం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు ధరణి పోర్టల్ కేసీఆర్ గారు నా భూతో నా భవిష్యత్తును పెట్టారు. ఈ దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఈయన ఎదుగుతూ ఈ కార్యక్రమానికి ఇంకో సుగమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. ఎవరైనా సరే ఒక ప్రభుత్వం మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ విధి విధానాలకు మనం కట్టుబడి తర్వాత జరిగే పరిణామాల్లో మనం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ భూమాత ఇప్పుడు మేము ధరణి రద్దు చేస్తామని చెప్పారు, అక్కడ రాజధాని మేము మారుస్తామని చెప్పలా, రాజధాని అభివృద్ధి ఆగదని చెప్పారు. మళ్ళీ మీకు చెప్పింది ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో కలుపుతున్న తర్వాత దాన్ని మాడిఫై చేస్తామని చెప్తున్నారు. లేదు ఇక్కడ కూడా 3 రాజధానులు పెడతారన్న దగ్గర 3 రాజధానులు విరమించుకొని ఒకే రాజధాని కన్ఫైన్ ఉన్న దగ్గర కూడా కనబడకుండా అమరావతి అలా భౌగోళిక భజన చేస్తున్నారు కదా, మనం చేయాలంటే నేను చచ్చిన నేను ఈ రోజుకి అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నా అంతే. 3 రాజధానుల అంశాన్ని ఎన్నికలకు ముందు చెప్పలేదు, ఎన్నికల తర్వాత షటన్గా తీసుకొచ్చారనేది పాయింట్. రజనీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అభిప్రాయాలు మార్చుకున్నారు కదా. నేను చెప్తాను ఒక్క నిమిషం తర్వాత రజనీ గారు. సరే రజనీ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కేసీఆర్ నాని గారు 2014లో ఆయన ఏం ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినోడు కాదు, లేదా వేరే పార్టీలో పెద్ద పదవులు అనుభవించినోడు కాదు. తెలుగుదేశం పార్టీ ఆయన పట్ల విశ్వాసంతో ఇచ్చింది, గెలిచాడు, చాలా మంది గెలిచారు, ఆయన గెలిచాడు. 19లో కూడా రాజధాని ఎఫెక్ట్ గుంటూరు విజయవాడలో ఉంది కాబట్టి గెలిచాడు ఆయన. అక్కడ గల్లా జయదేవ్ గెలిచాడు. చాలా అన్యాయం. ఏటికి ఎదిరీది గెలిచిన 3 ఎంపీల్లో ఆయన ఒకడు. ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ లో గెలిచిన రేరెస్ట్ ఫినామినాస్ అవి. సార్ నేను విజయవాడ ఉండి, మీరు హైదరాబాద్ లో ఉంటారు నాకు తెలుసు. నేను హైదరాబాద్ లో ఉంటే నాకు అణువణువు తెలుసు అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి. గుంటూరు విజయవాడలో ఎంత కాదన్నా గల్లాజేవి గెలవటానికి, ఇక్కడ నాని గెలవటానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు? ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు సార్? సార్ నేను మీలాగా అభిప్రాయం మార్చుకోను. నేను ఎప్పుడు మార్చుకోను. అమరావతి విషయంలో నాకున్న అభిప్రాయాలు దరిదాపుల్లో కూడా సార్ ఈ వేదిక మీద నేను మీ గురించి నేను చెప్పను. మీరు కాముగా ఉంటే బెటర్. మీరు నన్ను బెదిరించక్కర్లే. మీరు చెప్పి ఏం బెదిరి పడిపోయే మంచిది కాదు. నా దగ్గర తిరిగి సమాధానం చెప్పే సామర్థ్యం ఉంటది, ఉండొచ్చు. అలాగే నేను నీ గురించి చెప్పేస్తే ఆగిపోతానన్నది జరగని పని. తెలుగుదేశానికి అనుకూలంగా మీరు మాట్లాడి వీడియోలు ఉన్నాయి సార్. పనికొచ్చిన పని చేశారు కాబట్టి ఈ పని పని చేస్తే ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలా? ఒక్కడ పనికొచ్చిన పని చేస్తే చెప్పండి. ప్రజా ఉద్యమాలు నిర్మించే తెలుగుదేశంతో నేను ఉన్నా, ప్రజా ఉద్యమాలు నిర్మించిన తెలుగుదేశంతో నేను లేను. మారుతుండండి. ఎందుకు సార్ ఇవన్నీ కూడా? మరి ఎందుకు సార్ అంటే ఎంతవరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడండి, తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వెళ్ళాడు, సీతక్క బయటికి వెళ్ళింది. వాళ్ళు గౌరవం కాపాడుకున్నారు. మాకు తెలుగుదేశం గౌరవం కాపాడలే. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయ సన్యాసం తీసుకున్నారు కాబట్టి, పునరావాస కార్యక్రమాలు సుదృఢంగా చేశారు కాబట్టి వాళ్ళు గల్లులో ఉన్నారు. పునరావాస కార్యక్రమానికి వాతావరణంలో ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి పంపించడం మాకు తెలియనివా? టీఆర్ఎస్ పార్టీని పల్లెత్తు మాట్లాడినా ఉదంతాలు లేవు తెలంగాణలో. ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ రాజకీయాలు? నాకు కూడా వచ్చు, నాకు అంతగానే వచ్చు. ఒక పార్టీలో చేర్చిన తర్వాత చెప్పి వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా చెప్తుంటే మేము కూర్చొని రేవంత్ రెడ్డి గారితో ఆ సామర్థ్యంతో ఎవరు పోలుతారు? తెలంగాణలో తెలుగుదేశం వదిలి వెళ్ళిన ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం టీడీపీ వర్షన్ తీసుకోండి ప్లీజ్. ప్రసాద్ గారు, రవి గారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు, బయటికి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం బాగుంటుందని చెప్పి వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీని విమర్శించిన బయటికి వెళ్ళి కూడా ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశంలో, బయటికి విమర్శించడం. ఇవాళ వాళ్ళు ఒక పద్ధతి పాటించారు కాబట్టి ప్రజలు వాళ్ళు గౌరవించారు. అంతేగాని ఏ పార్టీలో అయితే మనం రాజకీయ జీవితం ప్రారంభించి పైకి వెళ్తామో, బయటికి వెళ్ళడంతోనే విధానాలు మార్చుకొని సిద్ధాంతాలు మార్చుకొని ఆ పార్టీ అధినాయకుడిని తిట్టడం అంటే సర్వసాధారణం. అందరూ చేసేటువంటి చండాలపు రాజకీయం చేయటమే. ఒక మంచి రాజకీయం చేయాలంటే నీకు నచ్చలేదు, అక్కడ నచ్చింది కాబట్టి నేను వెళ్తున్నానని చెప్తే వేరే విషయం. రోడ్ల మీద తట్టెడు మట్టి వేయలేనోడు 3 రాజధానులు చేస్తాడంట అని చెప్పి మాట్లాడి ఇవాళ మాట్లాడుతూ ఉంటే సమర్థించే వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వాళ్ళు సమర్థించే వాళ్ళు కూడా ఈయనేంటి అంతకు ముందు మన ఏబిఎన్ లో వేశాడు, ఆయన మొత్తం
జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది 15 సార్ అట్లా వేస్తే అందరు చేయొచ్చులేండి సార్, అట్లా వేస్తే అందరు చేయొచ్చు. చాలా కూర్చుని అదే బుచ్చే చౌదరి గారు 4 ఏళ్ళు బట్టి ఇంట్లో తరిగొట్టేసి పడుతున్నారు మీ పార్టీ వాళ్ళకి అదేమంటారు మీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడరా? అట్లా వేస్తే అందరి గురించి చేయొచ్చు కానీ అదే నేను అనేది అందరి గురించి గతంలో బీజేపీ గురించి టీడీపీ ఏం మాట్లాడింది, గతంలో జనసేన మారితే బీజేపీ శివుల నుంచి రక్తం వస్తుంది. అది కాదండి, వేయవచ్చు వేశారు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఉంటుంది సార్. కొంతమంది తిడతారు, కొంతమంది వదిలేస్తారు. నేను అనేది ధర్మాన ప్రసాద్ మాడినవే, బొత్స సత్యనారాయణ మాడినవే, కొన్ని మాడినవి మీకు తెలియవా? రాజకీయ నాయకులు మాడిన వాటికి అర్థాలు పరమార్థాలు ఎదిగితే తెల్లారిపోతుంది. అది కాదండి, ఇప్పుడు జనరల్ గా అందరూ మాట్లాడే చండాలపు రాజకీయం అది. ఉన్ననాళ్ళు పొగడతాం, భజన చేయటం, బయటికి వెళ్ళే పేడేయటం, తిట్టడం, ఇది కాదు పద్ధతి. విధానాల్ని పాలసీ సమర్థిస్తే ఆ విధానాలన్నీ ఇలా మంచిదే. డివైన్ థాట్ మీది అలా ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ చేయాలి, మిగతా పార్టీలు చేయాలి. పార్టీ విధానాలు మారుతున్నాయి, వ్యక్తుల విధానాలు మారుతున్నాయి. ఒక్క నిమిషం రజనీ గారు, ఎవరైనా చేయాలంటున్నాను. రజనీ గారు, అలా చేస్తే ప్రజల్లో గౌరవం ఉంటుంది. వీళ్ళు మాట్లాడిందంతా కూడా ప్రజల పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఈయన మార్చినంత మాత్రాన ప్రజల్లో ఆయన మాట్లాడింది జరిగిపోలా. అవన్నీ ప్రజలకు గుర్తుంటాయి. ఇంకో మాట, ఒక మాట, అమరావతి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ లీడ్ చేయలా. తెలుగుదేశము, కాంగ్రెస్, సిపిఐ కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అనేక మీటింగ్లో, అనేక కార్యక్రమాలు, అనేక పాదయాత్రలో పనిచేశారు. ఒక్క వైసీపీ మినహాయించి అందరూ పనిచేశారు. ఆ తెలుగుదేశం ఉద్యమం ఎలా అవుతుంది? అది భూములు పోగొట్టుకున్నటువంటి రైతులు మూడు నెలల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. అమరావతి నిర్మించి చూపిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. అక్కడ రాజధాని చూపిస్తాం. అక్కడ అప్పుడు నిర్మించిన వాటికన్నా ఇంకేం నిర్మిస్తారు చెప్పండి. చాలా నిర్మించి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీకు కనబడరేంటి మీ పార్టీ పరంగా? ఇదే ప్రగతి పని, ఇదే దాన్ని మా సీతకి ఆయనకి ఇచ్చిన తర్వాత అవి కనబడవు. ఇడ్లీ పాత్రలు కట్టేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఒక నిమిషం ఆగండి. రేవంత్ రెడ్డి గారు రజనీ గారు